మళ్ళీ వచ్చి ఈ పుస్తకంలో ఉండేటువంటి ఆ మకరంద ఆస్వాదించాలనుకుంటున్నాం. ఈ భగవద్గీత ఉందనుకోండి, అది చదివామనుకోండి, ఇటు 7 తరాలు అటు 7 తరాలు పిల్లలు కానీ వంశం కానీ బాగుపడుతుంది అంటూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సెల్ ఫోన్కి దూరంగా ఉండాలని కోరుకుంటాడు. చందమామ దగ్గర నుంచి భారత రాజ్యాంగం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునే వారికి అందరికి కూడా రకరకాల కేటగిరీస్లో బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలా మనం చదివామనుకోండి, మన పిల్లలు కూడా మన తర్వాత మా అమ్మ చదివింది, మా నాయనమ్మ చదివింది, మరి ఇలా వచ్చింది. వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఈ బుక్ ఫెస్టివల్ లాంటి దాంట్కి వస్తే డబ్బులే సంపాదించడమే కదా, ఆధ్యాత్మిక చింతన కూడా ఉండాలి. దాదాపుగా 170 మంది పబ్లిషర్స్ వచ్చారు. ఈ రోజున విజయవాడ నగరంలో 35వ విజయవాడ పుస్తక మహోత్సవ కార్యక్రమం అనేది నిజంగా అభినందించదగిన విషయం. ఈ రోజున విద్యార్థులకు ఈ యొక్క పుస్తక ప్రదర్శన అనేది ఎంతో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున చూస్తూ ఉంటే విద్యార్థులందరూ కూడా మొబైల్స్లో ఎడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. సమాజంలో ఏం జరుగుతుంది, లేదా విద్యార్థులు ఏ చదువు కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఏ ఉన్నత విద్య చదువుకుంటే బాగుంటుంది అనేది ఈ రోజున తల్లిదండ్రులకు కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క పుస్తక ప్రదర్శనలో విద్యార్థులు రాగానే మొదట్లో చూసినట్లయితే విద్యార్థులకు సంబంధించినటువంటి స్టడీకి సంబంధించినటువంటి ఉన్నాయి, అదేవిధంగా ఏ విధమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, అదేవిధంగా రాజకీయంగా కానీ లేదా పొలిటికల్గా కానీ లేదా చదువుకోవాలనుకునే గ్రూప్స్ సంబంధించిన విద్యార్థులు కానీ ఇలా ఏ రంగానికి సంబంధించిన విద్యార్థులకైనా కూడా ఎంతో మంచి పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ రోజున పెద్దవాళ్ళకి రాజకీయ అవగాహన కోసం కానీ ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, అదేవిధంగా వాళ్ళంత మరింత అవగాహన పెంచుకునేందుకు ఉపయోగపడే పుస్తకాలు చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున విద్యార్థులు కానీ పెద్దలు కానీ ఈ యొక్క పుస్తక ప్రదర్శన అందరూ కూడా వినియోగించుకుంటే మనం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ రోజున విద్యార్థులు కూడా ఫోన్లకి అడిక్ట్ అయినటువంటి పరిస్థితి. ఏ చిన్న విషయం ఉన్నా సరే ఫోన్లో ఒక 2 లైన్లు చదివేసుకోవడం, లేదా నేనే అత్యంత నాలెడ్జ్ అయినటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అలా కాకుండా మనం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పుస్తకాలు ఏ విధంగా అన్ని రంగానికి సంబంధించిన పుస్తకాలు ఉంటుంటాయి. మీకు ఏ విషయం మీద అవగాహన ఎక్కువ పెంచుకోవాలనుకుంటారో అవగాహన సంబంధించిన పుస్తకాలు తీసుకొని పూర్తి స్థాయిలో చదువుకున్నారనుకోండి, మనకు తగినట్టు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చదువుతో పాటు ఇటువంటి బయటకు సంబంధించిన వాతావరణం సంబంధించిన పుస్తకాలు కానీ, లేదా ఇంకా మెరుగైన ఆర్థిక విషయాలు తెలుసుకోవడం, లేదా స్టడీకి సంబంధించి గ్రూప్స్ సంబంధించి ఏ విధమైన పుస్తకాలు కానీ అధ్యయనం చేస్తే మరింత విద్యార్థులకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా విద్యార్థులు కూడా చదువుకున్న విద్యార్థులు కూడా ఈ యొక్క పుస్తక ప్రదర్శనకు వచ్చి మీకు ఆసక్తి కలిగినటువంటి పుస్తకాన్ని తీసుకొని చదివితే రేపొద్దున మరింత ఉపయోగం ఉంటుందని చెప్పి మేము విద్యార్థులకి తెలియజేసుకుంటా ఉన్నాం. బాగుందండి, చాలా బాగుంది. పుస్తకాలు అన్నీ ఒక చోట పుస్తకాలు దొరకటం అనేది చాలా అందరికీ ఉపయోగకరమైన విషయం. మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు, సైన్స్ పుస్తకాలు, అన్ని పుస్తకాలు ఒక చోట దొరకడం, తర్వాత పుస్తకంలో నుంచి మనం కావలసినంత విజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానం 10 మందికి పంచి అసలు సామాజికము, దేశ చరిత్రలో సామాజికము, పెద్దవాళ్ళ చరిత్రలో మన ఏ ఎకనామిక్స్ ఆర్థికమో ఇది కాకుండా అన్ని విషయాలను మనం పుస్తక పఠనంతో సేకరించవచ్చు. ఈ పుస్తక 35వ ఈ పుస్తక ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. మేము ఇంకా ఎంతసేపు 4 గంటలు తిరిగాము, కానీ ఒక అరగంట కూడా చూసాము అనిపించట్లేదు, ఇంకా తృప్తి కలగలేదు. మళ్ళీ వచ్చి ఈ పుస్తకంలో ఉండేటువంటి ఆ మకరంద ఆస్వాదించాలనుకుంటున్నాం. మేము తెనాలి నుంచి వచ్చామండి. చాలా బాగుంది పుస్తక ప్రదర్శన అంతా కూడా. మేము అన్నీ కవర్ చేయలేకపోయాము, కొన్నే చేసాము. ఇంకా ఇప్పుడు చాలా కాలాతీతమైంది, మళ్ళీ రేపు వద్దాం అనుకుంటున్నాము. ఈ పుస్తకాలు చూసి అసలు వదిలిపెట్టలేకపోతున్నాం అనమాట, అంత బాగున్నాయి. ఆ పుస్తకం చదవటం వల్ల చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కావాల్సినటువంటి విజ్ఞానం దొరుకుతుంది. మరి మనకి దైనందిక జీవితంలో కావాల్సినటువంటి
సమస్యలకు కూడా మనకు పరిష్కారం జరుగుతుంది. అన్ని రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి, మరి సైన్స్ పుస్తకాలు ఉన్నాయి, రకరకాలవి ఉన్నాయి. అన్నీ కొనాలనిపిస్తుంది అనమాట, అన్నీ చదవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి జనరేషన్లో ఆధ్యాత్మికం అవసరమే, సైన్స్ అవసరమే, అన్నీ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉన్నట్టు జనరేషన్ పిల్లలకి. మరి ఈ భగవద్గీత ఉందనుకోండి, అది చదివామనుకోండి, ఇటు 7 తరాలు అటు 7 తరాలు మరి పిల్లలు కానీ వంశం కానీ బాగుపడుతుంది అంటూ ఉంటారు. అది భగవద్గీత చదివితే మన కుటుంబానికి రక్షణ అంటారు అని మరి ఆయన గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇందాకే తన ఉపన్యాసంలో చెప్పారు. ఇవాళ విజయవాడలో మేము 700 శ్లోకాలు మెమరీ చేసి పరీక్ష ఇచ్చానమాట. ఆయన ఆన్లైన్ క్లాసుల్లో చేర్పించారు. ఎక్కడ ఏది అడిగినా కూడా నేను చెప్పగలను అనమాట. 700 అట్లా ఇచ్చిన దాంట్లో నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇవాళ గోల్డ్ మెడల్ ఇచ్చారు. అలాగే మనకి అలా మనం చదివామనుకోండి, మన పిల్లలు కూడా మన తర్వాత మా అమ్మ చదివింది, మా నాయనమ్మ చదివింది, మరి ఇలా వచ్చింది అనేటువంటి ఇన్స్పిరేషన్ వస్తుంది. కాబట్టి ఇది అందుకని చెప్పి నేను ఇది నా తర్వాత నేను చనిపోయినా కూడా మా పిల్లలు మా దగ్గర ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను అనమాట. వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ చెంది వాళ్ళు కూడా మంచిగా మరి ఆధ్యాత్మిక చింతన కూడా కావాలి. మరి మామూలు ఉట్టిగా మనం డబ్బులే సంపాదించడం కాదు, ఇట్లా డబ్బులే సంపాదించడం కాదు, ఆధ్యాత్మిక చింతన కూడా ఉండాలి. మరి మనం ఏ కర్మ చేసినా కానీ జ్ఞానంతో కూడినటువంటి కర్మ అయితే ఇంకా రాణిస్తుంది. మనం డబ్బులు సంపాదించుకోవాలి, అన్న ఉండడానికి కావాలి, తినడానికి కావాలి, అన్నీ కావాలి. కాబట్టి జ్ఞానంతో సంపాదించుకునేదైతే ధర్మంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని వాటికి అలా ధర్మంగా ఉండాలంటే ఈ పుస్తకాలని చదవాలి, ఆచరించాలి, దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని. ముఖ్యమైనటువంటి బుక్ ఫెస్టివల్ కూడా సందర్శించాలని ఆ కార్యక్రమంలో ఒక భాగంగా మేము ఇక్కడికి వచ్చాము. ఒక టీచర్గా నా అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సెల్ ఫోన్కి దూరంగా ఉండాలని కోరుకుంటాడు. ఒక మనశ్శాంతి ఆరోగ్యం కావాలంటే పుస్తక పఠనం తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఒక అరగంట బుక్ రీడింగు, పుస్తక పఠనం పెట్టుకుంటే అతని జీవితంలో కొంచెం కొంచెం సెల్ ఫోన్కి దూరంగా ఆరోగ్యానికి దగ్గరగా మనశ్శాంతిని పొందడానికి, ఈ దైనందిక జీవితంలో భగవంతుడిని పొందడానికి ఏదైతే అవసరమో అది తెలుసుకోగలుగుతాడు. కొంతమందికి తెలియదు ముందు మన జీవితంలో మనకి ఏది అవసరమో, ఏది పొందాలి, ఎంతవరకు ఏది స్వీకరించాలని. అది తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఎంత యూట్యూబ్లో చూసినా, టీవీలో చూసినా, సెల్ ఫోన్లో చూసినా దొరకనటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక మంచి విషయాన్ని ఒక బుక్ చదివితేనే మనకి తప్పకుండా అందుతుంది. అటువంటి ఆనందాన్ని పొందాలన్నా, ఆరోగ్యాన్ని పొందాలన్నా మనం మొట్టమొదట చేయాల్సింది ప్రతిరోజు ఒక అరగంట పుస్తక పఠనం. అది ఎవరి అభిరుచికి తగ్గ బుక్ వాళ్ళు చదువుకోవచ్చు. ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దానిలో చదవచ్చు. అనేక పుస్తకాలు అభిరుచులకు తగ్గటువంటివి వాళ్ళు సేకరించి ఇంట్లో పెట్టుకొని అవి చదివి వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వచ్చు, మంచి ఉన్నత వ్యక్తులుగా. భావి తరాలకు కూడా ఈ పుస్తక పఠనం యొక్క ఆవశ్యకత తెలియజేసి వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి, తీర్చిదిద్దడానికి పుస్తకాలు కొనడం, అవి చదవడం చాలా అవసరం. చాలా బాగుంది. మనకు కావాల్సిన బుక్స్ మనం సెలెక్ట్ చేసుకోవడం, ఎక్కడో కొనాలి, ఎక్కడికో వెళ్ళాలని వెతుక్కునే బదులు మనం చూసినప్పుడు మనకి ఏ బుక్ అవసరమో అది తీసుకోవడానికి ఇలా పెట్టడం చాలా అందరికీ కూడా మంచి విషయమే. చాలామంది పుస్తక ప్రియులకి ఆనందించేటువంటి విషయం. హాయ్, మై నేమ్ ఇస్ సంస్కృతి రాగా. నేను బుక్స్కి వచ్చినప్పుడు ప్రతిసారి బుక్స్ తీసుకుంటా. స్టోరీ బుక్స్. స్టోరీ బుక్స్, ఇంకా గేమ్స్, ఓఎక్స్, పజిల్స్, డ్రాయింగ్ ఉంటాయి. ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి ఒకసారి పుస్తకాల పండుగ విజయవాడ నగరానికి వచ్చేసింది. ఇది చాలా
అన్ని పండుగల కంటే పుస్తక ప్రియుల దృష్టిలో ఇది గొప్ప పండుగ. ఎందుకంటే ఆయా పండుగలు ఆయా మతాల వాళ్ళు చేసుకుంటే ఇది పుస్తక ప్రేమికులందరూ కూడా జరుపుకునేటువంటి పండుగ. 10 రోజుల పండుగ. విజయవాడ నగరానికి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, ఈ బుక్ ఫెస్టివల్ 10 రోజులు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వందలాది స్టాల్స్లో అనేక రకాలైన క్యాటగిరైజేషన్ ఆఫ్ ది బుక్స్, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా, చందమామ దగ్గర నుంచి భారత రాజ్యాంగం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునేటువంటి వారి అందరికి కూడా రకరకాల కేటగిరీస్లో బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజానీకానికి, అట్లాగే మా విజయవాడ నగరంలో ఉన్న ప్రజానీకానికి కూడా మా విజ్ఞప్తి, ఒకసారి అందరూ కూడా రండి. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో ఏది మంచి ఏది చెడు అని విశదీకరించి తెలుసుకోలేనటువంటి ఈ తరుణంలో నాట్ ఓన్లీ లుక్ రీడింగే కాదు, బుక్ రీడింగ్ అలవాటు ఖచ్చితంగా పిల్లలకు ఉండాలా. ఈ మారుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక యుగం, సోషల్ మీడియా యుగంలో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఈ బుక్ ఫెస్టివల్ లాంటి దాంట్లోకి వస్తే అనేక రకాలైనటువంటి సిద్ధాంత గ్రంథాలు కానీ, వాదాలకు సంబంధించిన పుస్తకాలు కానీ అన్నీ ఉంటాయి. ఒకసారి పుస్తకం చదివితే మనలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తం అయిపోతే అజ్ఞానం అంతా కూడా ఒకసారి తొలగిపోయి విజ్ఞానం మనకి వస్తుంది. కాబట్టి అందరూ కూడా పుస్తకం చదవడం అనేది ఒక తరువుగా అలవాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి మనం పిల్లలకి ఏదైతే ఈ పుస్తకాలు చదవటం అలవాటు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశం యొక్క భావి నిర్మాణ పౌరులుగా తయారవుతారు అనేది ఎటువంటి సందేహం లేదు. ఈ పుస్తకానికి ఉన్నటువంటి విలువ అట్లాంటిది. ఈ పుస్తకం చదివిన పిల్లలు ఎప్పుడు కూడా జీవితంలో ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఎక్కడా లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి కూడా ఈ బుక్ ఫెస్టివల్కి రావడం అలవాటుగా చేసుకున్నాం. అంతే క్రమశిక్షణ ఈ పుస్తకం అనేది మాకు నేర్పింది. తర్వాత మా తర్వాత తరాలని మా పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తీసుకురావటం, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానం పుస్తకం చదవటం ద్వారా ఏర్పడుతుందనే దానికి ఎటువంటి సందేహం లేదు. మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్ని పద్యాలు కానీ శ్లోకాలు కానీ అన్నీ కూడా నేర్పించడం, ఇక్కడికి రావటం, ఈ బుక్ ఫెస్టివల్లో పిల్లలకి కండక్ట్ చేసేటువంటి అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల వీళ్ళ చదువుల్లో కూడా చాలా ముందుంటున్నారు. మిగతా పిల్లలతో కంపేర్ చేసుకుంటే పుస్తకాలను విజిట్ చేయడం కానీ, పుస్తకాల షాప్కి వెళ్ళటం కానీ, ఈ బుక్ ఫెయిర్లో వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్లో కూడా చాలా ముందుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరందరూ కూడా పిల్లలతోటి సకుటుంబ సపరివారంగా రండి, పుస్తకాలు చదవండి. మీకు నచ్చినటువంటి పుస్తకాలను చదివితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయి మనోవికాసం కలిగిద్ది. అలాగే అందరిని కూడా ఈ బుక్ ఫెస్టివల్కి సందర్శించి అనేక రకాలైన వందలాది స్టాల్స్, వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కాబట్టి అన్నింటిని కూడా వచ్చి సందర్శించి అన్ని కొని చదవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి విజయవాడ పుస్తక మహోత్సవం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈరోజు ప్రజలు చాలా ఎక్కువ మంది వచ్చారు. రేపు శనివారం ఆదివారం కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు వాళ్ళ పిల్లలతోటి వచ్చి ఈ పుస్తక మహోత్సవాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పబ్లిషర్స్, దాదాపుగా 170 మంది పబ్లిషర్స్ వచ్చారు. అట్లాగే మీకు కావాల్సిన అనేక రకాల పుస్తకాలు, రకరకాల సబ్జెక్టులు ఇక్కడ ఉంటాయి. మీ పిల్లల్ని కనీసం బుక్ ఫెస్టివల్ విజిట్ చేయించేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.